షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. లెటర్ టు ది ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపురులై ఉండుడి. డోంట్ గెట్ డ్రంక్ ఆన్ వైన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి శ్రేష్టమైన సత్యాన్ని అందిస్తున్నాడు. అదేమనగా మద్యముతో మత్తులై ఉండకూడి. అనేకమైన మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటారు. ఈ మత్తు పదార్థం ద్వారా తాత్కాలికమైన ఉపశమనం లేదా అనుకుంటాను కొన్ని మర్చిపోతామని. లోకమిచ్చే ఆనందము శాశ్వతమైనది, తాత్కాలికమైనది, టెంపరీ హ్యాపీనెస్. ఆ యొక్క తాత్కాలికమైన క్షణికమైన ఆ సంతోషం కొరకు అనేకులు కూడా మత్తు పదార్థాలకు యువతనే కానివ్వండి ఎందరో బానిసలైపోతున్నారు. ఇంటాక్సికేటెడ్ థింగ్స్ విచ్ రూయిన్స్ అవర్ బాడీ, అవర్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్. అవర్ హోల్ లైఫ్ ఇట్ ఇస్ స్పాయిల్డ్ when get intoxicated with certain things. అవన్నీ కూడా దేవుడు నిషేధించాడు. ఈ లోకం జీవిస్తుండగా లోకములో మన నిజమైన ఆనందం అంటూ ఏమి లేదు. వరల్డ్ నెవర్ గివ్స్ లాస్టింగ్ జాయ్, లాస్టింగ్ హ్యాపీనెస్. ఈజ్ ఓన్లీ టెంపరరీ అండ్ మొమెంటరీ హ్యాపీనెస్. హ్యాపీనెస్ depends on happenings, but joy depends on God. కొన్ని స్థితిగతుల వల్ల కొన్నిసార్లు సంతోషం పొందుతాం, కానీ దేవుడు ఇచ్చే ఆనందమే శాశ్వతమైన ఆనందం, నిత్యానందం. అది నిత్యానందం తల మీద ఉండున దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లోకంలో నిజమైన ఆనందం లేదు, మన సంతోషం లేదు. కొన్ని ప్రమోషన్ వస్తే మనం సంతోషపడతాం, రిటైర్ అయితే మనం దుఃఖపడతాం, లేదా ఆస్తిపాస్తులు సంపాదించుకుని సంతోషిస్తాం. ఇవన్నీ పోయినప్పుడు దుఃఖపడతాం. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఇవన్నీ కూడా దేవుని అగ్ని చేత ఒకరు దహించబడేవే. లోకము దాని ఆశ గతించిపోని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని ప్రకారం దేని వాక్యానుసారం జరించేవాడే, దేవుని చిత్త ప్రకారం జీవించేవాడే నిరంతరం నిలిచేవాడు. కాబట్టి నిరంతరమైన ఆనందం అనే ఒక వ్యక్తికి యేసు ప్రభులోనే మనకు దొరుకుతుంది. కాబట్టి చాలామంది కూడా సర్చింగ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్, లోకంలో సంతోషం దొరుకుతుందని, ఆ స్థలాన్ని దర్శిస్తే సంతోషం దొరుకుతుందని చాలామంది కూడా అనేక రీతిగా యాత్రలు చేస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. కానీ యేసు ప్రభు ఇచ్చే సంతోషము అది పరిపూర్ణమైనది. అది ఎవరు కూడా దాన్ని మన నుంచి దొంగిలించలేరు, తస్కరించలేరు, తీసివేయలేరు. ఇట్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ us. అందుకే యేసు ప్రభువే మన ఆనందం. ఒక మంచి పాట ఉంది, లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పాడు ప్రభు యేసు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు అని మంచి పాట ఉన్నాయి. లోకాన శాశ్వత ఆనందం లేదు. కాబట్టి పౌలు మద్యముతో మత్తు లేకుండా కనుక డోంట్ బి డ్రంక్ ఆన్ వరల్డ్లీనెస్ అనమాట. ఇక మద్యాన్ని గుర్తు కనుక ప్రాపంచిక సంబంధమైన విషయాలు, అనక లౌకిక తత్వము, దీని ద్వారా ఎవరు కూడా నిజమైన సంతోషాన్ని పొందలేరు. అది నాశనానికే దారితీస్తుంది, పతనానికే దారితీస్తుంది, మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. కానీ అపొస్తలుడు అంటున్నాడు, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దీనిగా ఆత్మపూర్ణుడై ఉండుడి. వాక్య భాగంలో చక్కటి విషయాలు ప్రస్తావించాడు. మరియు అయితే ఆత్మపూర్ణుడై ఉండుడి. ఆత్మతో నింపబడ్డం. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు, అన్ని స్థితిలో సంతోషంగా ఉంటాడు. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో రిజాయిస్ ఇన్ ద లార్డ్,
అగైన్ ఐ సే టు యు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అదే తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. కాబట్టి ఈ యొక్క ఆత్మతో నింపడినప్పుడు ద స్పిరిట్ గివ్స్ us హ్యాపీనెస్ అండ్ లాస్టింగ్ జాయ్. ఉన్నా లేకపోయినా, స్థితిగతులు మారినా మారకపోయినా, రోగాలు నయం కాకపోయినప్పుడు కూడా, ఏదినప్పుడు కూడా వ్యక్తి ఆత్మయందు సంతోషిస్తుంటాడు, ఆత్మని హర్షిస్తుంటాడు. ఆత్మయందు హర్షించి ఆ ఆత్మీయ అనుభవంగా మనం వెళ్ళాలి. దేనిని హర్షిస్తున్నావు, దేనిని ఆనందిస్తున్నావు, దేని వైపు వెంపలాడుతున్నావు, దేని కొరకు నువ్వు వెతుకుతూ ఉన్నావు. యేసు ప్రభులో మన ఆత్మలో మనకు పరిపూర్ణ సంతోషం ఉన్నది. కాబట్టి ఆ సంతోషాన్ని ఎవరు తొలగించలేరు. ఎప్పుడైతే ఆత్మీయ ఆనందాన్ని పొందుకుంటావో, ఆత్మీయ సంతోషాన్ని పొందుకుంటావో, ఆత్మ హర్షిస్తుంటావో, నీ ఆత్మీయ జీవితం అనేది ఎంతగానో ఎదుగుతుంది, ఎంతగానో ఎదుగుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని కష్టములు వచ్చినా కూడా, మిన్ను విరిగి మీద పడినప్పుడు కూడా నేను సంతోషంగా ఉంటావు. నువ్వు అవ్వకు ప్రవక్త వల్ల ఏమి లేకపోయినా ప్రభుని ఆనందిస్తానంటావు. నువ్వు క్షణము క్షీణించినా కూడా నువ్వు ప్రభునందు ఆత్మలో హర్షిస్తుంటావు నీవు. కాబట్టి ఈ ఆత్మీయ అనుభవంలోకి నూతన సంవత్సరం ప్రతి విశ్వాసి వెళ్ళాలనే నా ప్రార్థన, అన్న ఆకాంక్ష. కాబట్టి లౌకిక తత్వముతో అది నిన్ను నిద్రపుస్తుంది. అది లౌకిక తత్వమే నిద్రపుస్తుంది అన్నమాట. నేను నిద్రలోనికి తీసుకుని వెళ్తుంది, అచేతనంగా చేస్తుంది. చేస్తుడికి పోయి నువ్వు నిస్తేజంగా ఉంటావు, నిస్తేజమైపోతావు. కానీ ఆత్మ స్టీర్స్ అవర్ లైఫ్, స్పోర్ట్స్ అవర్ లైఫ్. మన జీవితాన్ని అది వెలిగిస్తుంది. దేవుని ఆత్మ మన జీవితం ముందు నడిపిస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది, ఆసక్తిని రగిలిస్తుంది. ఆత్మ తీవ్రతతో మన ప్రభువును సేవించగలం. నీలో లౌకిక తత్వం ఉంటే ప్రభువుని తీవ్రత సేవించలేవు, ఆరాధించలేవు, ఏది చేయలేకపోతావు. కాబట్టి ఈ నూతన సంవత్సరం ముందు నీ ఆత్మతో నింపబోతానండి. ఆత్మపురలై ఉండు. ది గ్రేట్ ఎగ్జాల్టేషన్ టు క్రిస్టియానిటీ ఆర్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ప్రతిరోజు కూడా ఆత్మతో నింపబడుతూ, ఆత్మను హర్షిస్తూ ముందుకు సాగిపోవడానికి, ఆత్మీయ పదం వైపు ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా కృపా సహాయత మెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా గణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. 2032 ఒక గిఫ్ట్గా ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. అనేకులు తండ్రి లౌకిక తత్వంతో మత్తులై ఉన్నారేమో తండ్రి, మత్తులోకి వెళ్ళిపోయారేమో, నిద్రలోకి వెళ్ళిపోయారు ప్రభు, అచేతనంగా ఉన్నారేమో తండ్రి. మెలకువ గడియ ఉన్నది కాబట్టి మీకు స్తోత్రం నాయన. వారితో పురికల ఆత్మధార పురికలు పోబడిన వారైతండి, ఉత్తేజించబడిన వారైతండి, నూతన ఉత్సాహం, నూతన ఉత్సాహాన్ని పొందుకొని ప్రభు, నూతన ఉత్తేజాన్ని పొందుకొని మా తండ్రి ఆత్మను హర్షిస్తూ తండ్రి, ఇదొక ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్ర కాబట్టి సంతోషంగా సియోను పాటలు పాడుతూ సంతోషంగా పాడుతూ వెళ్ళదమంటూ ప్రతి విశ్వాసి తండ్రి పరమకాలం చేరుకునే వరకు ప్రభు మీ ఆత్మశక్తి మెండుగా ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించలేస్తే, నూతనమైన కార్యం జరిగించలేస్తే మీకు స్తోత్రాలు ప్రభు. మీ ఇందే సమస్తం ఉన్నది కాబట్టి అది మీ చెంతకు చేరి ప్రభు శాశ్వత ఆనందాన్ని పొందుకొని తండ్రి, ఆనంద అనేకులతో పంచుకుంటూ ముందుకెళ్ళే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.